నమస్కారం. ఆ దేవదేవుని సన్నిధిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. తెలుగు ప్రజలు సుఖశాంతులతో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని, ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాం. ఇక్కడంత సందర్భం కాదు దేవాలయంలో ఎన్నికల గురించి మాట్లాడటం. అయినా ప్రజాపాలన కోసం, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఈ ఎన్నికల్లో పోరాడినట్టు మేము అర్థం చేసుకున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు ప్రజలందరూ సుఖజీవనం సాగించేదానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా అందరం సుఖశాంతులతో ఉండాలనేది భగవంతుడి ప్రార్థించాం. నమస్కారం. ఆ దేవదేవుని సన్నిధిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. తెలుగు ప్రజలు సుఖశాంతులతో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని, ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాం. ఇక్కడంత సందర్భం కాదు దేవాలయంలో ఎన్నికల గురించి మాట్లాడటం. అయినా ప్రజాపాలన కోసం, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఈ ఎన్నికల్లో పోరాడినట్టు మేము అర్థం చేసుకున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు ప్రజలందరూ సుఖజీవనం సాగించేదానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా అందరం సుఖశాంతులతో ఉండాలనేది భగవంతుడి ప్రార్థించాం.